ఎస్, ట్రంప్ అన్నంత పని చేశాడు. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్. ట్రంప్ అన్నంత పని చేశాడు. ఇప్పటికే భారత్పై 25% సుంకాన్ని విధించిన ట్రంప్ ఈరోజు మరో సుంకాల బాంబును పేల్చుతానని చెప్పాడు. మరో 25% అదనంగా సుంకాలను విధిస్తున్నట్టుగా ట్రంప్ బాంబు పేల్చాడు. 50% ఇప్పుడు సుంకాలు చేరాయి. భారత్ అమెరికాకు చేసే ఎగుమతులపై భారీగా సుంకాలు విధించాడు ట్రంప్. మొత్తం ఈ సుంకాల శాతం ఇప్పుడు 50%కి చేరింది. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్పై 25% అదనంగా సుంకాలు విధించాడు ట్రంప్. నిజానికి భారత్పై ట్రంప్ తొలి నుంచి కూడా విద్వేషాన్ని చూపిస్తూనే ఉన్నాడు. తొలి నుంచి కూడా భారత్ నా మిత్రుడు అంటూనే ట్రంప్ వెనుక వైపు నుంచి వెన్నుపోటు పొడిచే రాజకీయాలు చేస్తూనే ఉన్నాడు. ట్రంప్ విధించిన సుంకాలకు సంబంధించిన న్యూస్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. మొన్న పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా ట్రంప్ పాకిస్తాన్ వైఖరిని ప్రదర్శించినట్టుగానే మనకి కనిపించింది. ఆ తర్వాత సుంకాల విషయంలో ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తాను అని అన్నాడు. 100% సుంకాలు విధించే దిశగా కూడా ముందుకు వెళ్ళాడు. చైనా అమెరికా మధ్య అప్పట్లో ట్రేడ్ వార్ జరిగింది. ఇప్పుడు మనం రష్యా నుంచి చౌకగా చమురు కొంటూ ఉన్నాం. రష్యా ఎప్పటికీ మనకి మిత్ర దేశమే. రష్యా మనకి చౌకగా చమురిస్తూ ఉంది. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్పై ఒత్తిడి తీసుకుని రావాలని ట్రంప్ అనుకున్నాడు. ఎవరైతే అమెరికా మిత్ర దేశాలు ఉంటాయో ఆ దేశాల నుంచి మాత్రమే మనం ఆయిల్ని దిగుమతి చేసుకోవాలని ట్రంప్ అనుకుంటూ ఉన్నాడు. కానీ మన మిత్ర దేశం రష్యా నుంచి చమురు కొనడాన్ని ట్రంప్ కంటగింపుగా చూశాడు. అందుకే భారత్పై బాంబు పేల్చుతాను అని నిన్న అన్నాడు. ఈరోజు భారత్పై 50% సుంకాలను విధిస్తూ ట్రంప్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. రష్యా నుంచి చమురు కొనుగోలును తగ్గించుకోవాలని ఇప్పటికే భారత్ అంటూ ఉంది, కొన్ని దేశాలు చెప్తున్నాయి, రష్యా కూడా అంటూ ఉంది వ్యాపార భాగస్వామిని ఎంచుకునే హక్కు ఆయా దేశాలకు ఉంటుందని. అందులో భాగంగానే భారతదేశానికి కూడా తమ వ్యాపార భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంటుంది. ఏ దేశాల నుంచి ఏ వస్తువులను దిగుమతి చేసుకోవాలి అనేది మన ఇష్టానికి ఆధారపడి ఉంటుంది. దాన్ని ట్రంప్ ఒత్తిడితో తను చెప్పిన దేశాల నుంచి చమురు కొనుగోలు చేయాలి అనే ఒత్తిడి భారతదేశం పైన తీసుకుని రావాలి అని అనుకున్నాడు. కానీ మనం ఆ బెదిరింపులకు తల వగ్గలేదు. దీంతో ట్రంప్ ఇప్పుడు భారతదేశంపై 50% సుంకాలు విధించాడు. 50% సుంకాలు విధించడంతో భారత ఎగుమతులపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అమెరికాలో భారతదేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దీంతో ఎగుమతులు మందగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభావం ఎక్కువగానే ఉంటుందని అనుకుంటున్నారు. ఇప్పటికే మనం చూసాం H1B వీసాల విషయంలో కావచ్చు, లేదు భారతదేశం నుంచి సాంకేతిక నిపుణులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కావచ్చు, అమెరికా కంపెనీలను ట్రంప్ బెదిరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ట్రంప్ భారతదేశంపై అక్కసును వెళ్ళగక్కాడు. భారత్పై 50% సుంకాలను విధిస్తూ ట్రంప్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు ఆర్థిక నిపుణులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ట్రంప్ ఇప్పటి వరకు చెప్పాడు, మొన్నటికి మొన్న ఇండియాపై 25% సుంకాన్ని విధించాడు. అది మర్చిపోకముందే మళ్ళీ ఇండియాకు షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు ట్రంప్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఊహించని షాకులు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు 50% సుంకాలు విధించడంతో దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయంపై ఆలోచనలు కూడా చేస్తున్నారు. రష్యా నుంచి దీనికి అంతటికి కారణం ఏంటి అంటే రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకోకూడదు అని. మనం ఆయుధాలు దిగుమతి చేసుకునే విషయంలో కూడా నిజానికి రష్యా మనకి మనం S-400 రష్యా నుంచి కొనుగోలు చేసాం. కొన్ని యుద్ధ విమానాలు రష్యా నుంచి కొనుగోలు చేసాం. రష్యా నుంచి S-400 కొనుగోలు చేసే విషయంలో కూడా ట్రంప్ అప్పుడు మెలికి పెట్టాలనుకున్నాడు. తమ దేశం నుంచి ఆయుధాలు కొనుగోలు చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఏ దేశం నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలో మా ఇష్టం అంటూ మనం చెప్పి మన రష్యా నుంచి ఆయుధాలు కొన్నాం. ఇప్పుడు మనం ఒక్కొక్క దేశం నుంచి ఆయుధాలు ఎగుమతి చేసుకునే దేశాల్లో ఒక్కొక్క దేశం నుంచి కొంత పర్సంటేజ్లో మనం ఆయిల్ను కొంటూ ఉన్నాం. అందులో మనం రష్యా నుంచి కూడా ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఇరాన్ నుంచి కూడా ఆయిల్ దిగుమతి చేసుకుంటే ఇరాన్ కూడా మనకి చౌకగా ఆయిల్ను సప్లై చేయడానికి సిద్ధంగా ఉంటే ఇరాన్ నుంచి ఆయిల్ను కొనుగోలు చేయొద్దు, ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేసి ఆంక్షలు విధిస్తా ఉంటూ ట్రంప్ బెదిరింపులకు దిగాడు. ఇప్పుడు